రైట్. ఇకపోతే తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి నిన్న అట్టహాసగా తెలంగాణ దశాబ్ది వేడుకలు అయితే జరిగాయి. తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్ల సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. ఆ జయ జయ హే తెలంగాణ గేయాన్ని అయితే రాష్ట్ర గీతంగా ప్రకటించి నిన్న స్టేజ్ పైన పాడడం, మొత్తం ఏర్పాట్లను కూడా చూసాం, జరిగినటువంటి తీరును చూసాం. ఇంకా దీనికి సంబంధించి సోనియా గాంధీ రావడం కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి సీఎం కృతజ్ఞతలు చెప్పడం కావచ్చు. అప్పట్లో ఉన్నటువంటి సోనియా గాంధీ రాకపోయినా ఆవిడ వీడియో సందేశం పంపించారు. ఆవిడ అనారోగ్య కారణాలు ఇచ్చారు, రాలేకపోతున్నా, కానీ వాళ్ళందరికీ ఈయన కృతజ్ఞతలు అయితే చెప్పారు. అటు అంటే బీజేపీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కూడా, అంటే ఆ రోజు కష్టపడి ఆ రోజు పార్లమెంట్ లో ఎవరైతే వాదించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు పార్టీలకు అతీతంగా. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఎన్ని వివాదాలు ఉన్నా, ఎన్ని అంటే ఈ అంశం చుట్టూ రకరకాల వివాదాలు ఉన్నప్పటికీ నిన్న కార్యక్రమంలో మాత్రం దాదాపుగా అందరూ పాల్గొన్నారు. ఒక బీఆర్ఎస్ రాజకీయ కారణాలతోటి పాల్గొనలేదు. బీఆర్ఎస్ ఏమో ఒక రోజు ముందుగానే చేసింది. వాళ్ళకి అది అలవాటు అనుకుంటా. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాల్ని 9వ సంవత్సరంలోనే ప్రారంభించినటువంటి చరిత్ర ఉంది. 9వ సంవత్సరంలోనే దశాబ్ది వేడుకలు అంటూ భారీగా ప్రకటనలు ఇచ్చారు, భారీగా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆ కార్యక్రమాలకు ముగింపు చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు మరొకటి కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో బీజేపీ కూడా తెలంగాణ 69 ఉద్యమకారులని సన్మానించే కార్యక్రమం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేసింది. ఎవరికి వాళ్ళు చేసినప్పటికీ మొత్తం మీద తెలంగాణలో మాత్రం నిన్న ఖచ్చితంగా ఒక పండగ వాతావరణం ఉంది. అయితే మీరు ప్రస్తావించినటువంటి రాష్ట్ర గీతం ఏదైతే ఉందో, రాష్ట్ర గీతం విషయంలో వివాదాలు ఉన్నప్పటికీ, వివాదం కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర గీతం నిన్న ఆవిష్కరణ అయింది. ఆ సందర్భంగా ఆ గీత రచయిత చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అదే సందర్భంలో జయ జయ హే తెలంగాణ అన్నప్పుడల్లా ఆయన పిడికిలు బిగించి గాల్లోకి చెయ్యి విసిరినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే అభినందనలు తెలియటం, ఆయన అదే సందర్భంలో కళ్ళకి నీళ్లు పెట్టుకోవడం కూడా చూసాం. ఆయన చుట్టూ కూడా కొన్ని వివాదాలు తిరుగుతున్నాయి. ఖచ్చితంగా దీనికి అన్నిటికీ ఒక రాజకీయపరమైనటువంటి చర్చ అయితే అవసరమే. కానీ మొత్తం మీద సుదీర్ఘకాలం పాటు ఎదురు చూసినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతం మాత్రం నిన్న బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర గీతం రాష్ట్ర గీతంగా ఇదే ప్రకటిస్తామని ఉద్యమం కాలంలో ప్రకటించినటువంటి కేసీఆర్ తర్వాత అది బాగాలేదు, దాన్ని నేనే కొత్తది రాస్తాను అని చెప్పి ఏదైతే అన్నారో అది ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పటికీ కనీసం దీనికి ఎన్ని వివాదాలు ఉన్నా, ఎన్ని చర్చలు ఉన్నా ఒక కంక్లూజన్ అయితే వచ్చే ప్రయత్నం జరిగింది అనేది చెప్పక తప్పదు. రైట్. ఇకపోతే అంటే ఈ గీతానికి సంబంధించి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే, తెలంగాణ చరిత్రని కావచ్చు, లేకపోతే తెలంగాణలో ముందు నుంచి పరిపాలించినటువంటి రాజులకు సంబంధించిన చరిత్రను కావచ్చు ఎక్కడా ప్రస్తావించలేదు. చిహ్నంలో కూడా అటువంటి గుర్తులు కూడా ఎక్కడా లేవు. తెలంగాణ అంటే కేవలం మలి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమమే కాదు కదా, తెలంగాణకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, కాకతీయ వైభవం గురించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర గీతల్లో ప్రస్తావన ఉంది. అదే సందర్భంలో కుతుబ్ షాహీ నవాబులకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. కానీ వీటి వెనక జరిగినటువంటి మరొక కోణాన్ని, అంటే వాళ్ళ రాజ్యాన్ని నిలబెట్టుకునే క్రమంలో చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఘటనలు, అంటే సమ్మక్క సారక్క విషయంలో కాకతీయ రాజులకు సంబంధించినటువంటి 3వ తరం 4వ తరం చేసినటువంటి విషయాన్ని, అది తెలంగాణ ప్రజల గుండెల్లో అట్లాగే ఉంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించిన క్రమంలో ఒకటి గమనించాలి. అదే సందర్భంలో ఇంకా ఆయన మాట్లాడినటువంటి ఇంకో మాటల్ని కూడా తీసుకొచ్చి బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పద్మనాయక రాజులను నమ్ముకొని రెడ్డి రాజులను దూరం చేసుకున్నారు అంటూ ఏదైతే ఒక సందర్భంలో ఎక్కడో అంటే రెడ్డి కులకి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన మాట్లాడినట్టున్నారు. అది తీసుకొచ్చి ఇప్పుడు బాగా ప్రస్తావన తీసుకొచ్చి దాని చుట్టూ చర్చ తిప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవన్నీ వివాదాలని అదే చెప్తున్నా. ఈ వివాదాలు ఎన్నున్నా రాష్ట్రానికి ఒక గీతం వచ్చింది. వివాదాలు ఎన్నున్నా వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ వివాదాలు లేకుండా, అంటే నిన్న మార్నింగ్ షోలో అంటే తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది చెప్తున్నారు, అంటే తెలంగాణ నేల మీద పోరాటం అనేది, తెలంగాణ నేల పోరాటం అవిభాజ్య కవలలంట. ఎందుకంటే ఇది ఈరోజు కాదు, అంటే పాతకాలంలోనూ ఉంది, తర్వాత
అంటే దొడ్డి కొమరయ్య కాలం నుంచి కూడా అంటే తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. చాకలైలమ్మకు సంబంధించినటువంటి పోరాటం కానీ అంటే ఒక పక్క పోరాటం అనేది తెలంగాణకి ఊపిరి అని భావించినటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఖచ్చితంగా ఇది సహజం. ఇది అంటే కంటిన్యూ. ఇప్పుడు మా తెలుగు తల్లి గీతంలో కూడా రుద్రమ్మ భుజశక్తి లేకపోతే కృష్ణరాయని కీర్తి అని చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను క్లియర్ గా ప్రస్తావించారు. అంటే కనీసం ప్రస్తావించాల్సింది, లేకపోతే మీకు సమ్మక్క సారక్క విషయంలో ఏమైనా ఉంటే వాళ్ళను కూడా ప్రస్తావించాల్సింది ఒక చరణంలో అనేటువంటి ఒక ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతంగా మొత్తంగా ఉన్నటువంటి గీతం ఒకటైతే ఈవెంట్స్లో పాడుకోవటానికి ఉన్నటువంటి గీతం షార్ట్ గీతం, 4 చరణాల గీతం. 4 చరణాల గీతంలో వీటికి సంబంధించిన ప్రస్తావన లేదు అనేటటువంటి అంశంలో ఖచ్చితంగా దాని చర్చ ఉంది. అదే సందర్భంలో కొన్ని భౌగోళిక మార్పులు జరిగినటువంటి అంటే మొదట ఆంధ్రశ్రీ రాసినటువంటి పాటలో 10 జిల్లాల తెలంగాణ అని ఉంటుంది. మరి ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ కాదు కదా, 33 జిల్లాల తెలంగాణ కదా. అందుకని ఆ పదాన్ని తొలగించారు. ఇట్లాంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా మార్పులు జరిగినాయి. ఆ మార్పుల విషయంలో షార్ట్ గీతంలో ఏదైతే 4 చరణాల గీతంలో వీటన్నిటి ప్రస్తావన లేదు అనే విషయం ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఆ పూర్తి స్థాయి గీతంలో పూర్తి నిడివి గీతంలో వీటన్నిటికి సంబంధించిన ప్రస్తావన ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, తెలంగాణలో జరిగిన ప్రతి ఘటనకి, ప్రతి సారస్వత మార్పుకి, ప్రతి రాజకీయ మార్పుకి, ప్రతి పోరాటానికి, అదే సందర్భంలో తెలంగాణకి ఐకానిక్గా ఉన్నటువంటి సింగరేణి నుంచి మొదలుపెట్టి అజంజాహి మిల్లు వరకు వీటన్నిటికి సంబంధించిన ప్రస్తావనతోటి అందశ్రీ మొదట పాట రాశారు. దాంట్లో కొన్ని మార్పులు జరిగినాయి. పూర్తి స్థాయి గీతంలో కొంత మార్పులు జరగడంతో అది కొద్దిగా అసంతృప్తిగా కనిపిస్తోంది. కానీ ఈ పర్టికులర్ అంశాలు మాత్రం ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్డ్. అంటే తెలంగాణ సారస్వతానికి సంబంధించిన అంటే బతుకమ్మలో వాడేటటువంటి తంగేడు పూల నుంచి మొదలు పెడితే చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది సీరియస్గానే అంటే ఈ వాదన అయితే ఖచ్చితంగా జరుగుతోంది. జరుగుతున్నప్పటికీ దీనికి ఇన్నాళ్ళు అసలు రాష్ట్ర గీతమే లేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఇది ఒక మార్పుగా భావించాలి అనేది క్లియర్.